టెక్ దిగ్గజమైన యాపిల్ ఇప్పుడు కొత్త చిక్కులో పడింది. యాపిల్ తయారు చేసే ఓషన్, నైక్ స్పోర్ట్ వాచ్ బ్యాండ్లలో పిఎఫ్ఏఎస్ అనే హై లెవెల్ టాక్సిక్ కెమికల్ అధిక స్థాయిలో ఉన్నాయని అమెరికాలోని నార్థర్న్ కాలిఫోర్నియాలో ఉన్న జిల్లా కోర్టులో దావా ఫైల్ అయింది. ఆ కెమికల్స్ శరీరంలోకి వెళ్లడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని, పిల్లల పుట్టుకలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని, సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని దావాలో ఆరోపించారు. 22 స్మార్ట్ వాచ్ల బ్యాండ్లను పరీక్షించిన అధ్యయనాన్ని ఈ దావాలో ఎగ్జాంపుల్ గా పేర్కొన్నారు. 15 బ్యాండ్లలో పిఎఫ్ఏఎస్ కెమికల్స్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, యాపిల్ వాచ్ బ్యాండ్లోనూ ఈ కెమికల్స్ ఉన్నాయని చెప్పారు. వీటి వల్ల వినియోగదారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే యాపిల్ మాత్రం తన వాచ్ బ్యాండ్లను ఫ్లోరో ఎలాస్టోమర్ నుంచి తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఫ్లోరిన్ కలిగి ఉన్న సింథటిక్ రబ్బర్ నుంచి బ్యాండ్లను తయారు చేస్తామని చెప్పుకొచ్చింది. యూజర్ ఆరోగ్య ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఫ్లోరో ఎలాస్టోమర్ను పరీక్షించాకే దానితో బ్యాండ్లను తయారు చేసినట్లు స్పష్టం చేసింది. తమ సొంత ల్యాబ్లో ఎన్నో పరీక్షల తర్వాతే ప్రొడక్ట్స్ ను తయారు చేస్తామని యాపిల్ పేర్కొంది. దావా వేసిన వారు మాత్రం యాపిల్ వాదనను తోసిపుచ్చారు. ఫ్లోరో ఎలాస్టోమర్ ఆధారిత బ్యాండ్లలో పిఎఫ్ఏఎస్ ఉనికిని, అనారోగ్యాన్ని కలిగించే ఇతర కెమికల్స్ ను దాచిపెట్టిందని పిటిషనర్ ఆరోపించారు. హెల్త్ ట్రాకింగ్ యాక్సెసరీస్ గా మార్కెటింగ్ చేసుకుంటున్న యాపిల్ ఆ బ్యాండ్లలో ఉండే కెమికల్స్ గురించి మాత్రం ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. 2022 నవంబర్లో యాపిల్ రిలీజ్ చేసిన ఒక డాక్యుమెంట్ లో తాము తమ తయారీ చేసే వాచ్ బ్యాండ్స్ లో పిఎఫ్ఏఎస్ ను దశలవారీగా తొలగిస్తామని, దానికి కొంత సమయం పడుతుందని పేర్కొంది. దీనిపై యాపిల్ సంస్థ ఎలాంటి వివరణ ఇస్తుందో, దావా నుంచి ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటు న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.